హలో ఫ్రెండ్స్, సండే స్పెషల్ వంకాయ బజ్జీ. గుంటూరులో మిర్చి బజ్జీకి ఎంత ఫేమస్, వంకాయ బజ్జీ కూడా అంతే ఫేమస్. ఇప్పుడు దాన్ని తయారు చేసుకోవటం ఎలాగో మీకు చూపిస్తా. దానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, కారం, ఉప్పు, జీలకర్ర, చింతపండు, ఉల్లిపాయలు కట్ చేసినవి. ఈ మొత్తాన్ని మిక్సీలో వేసి ముద్ద చేసి పెట్టుకోండి. తర్వాత శనగపిండి, దాంట్లో ఒక్క చెంచా బియ్యం పిండి వేసుకొని, ఉప్పు, ఒక చిటికెడు సోడా ఉప్పు వేయండి. ఈ మొత్తాన్ని చక్కగా జారు కలిపి పెట్టుకోండి. పక్కన నీట్గా కలుపుకొని చూడండి. ఇప్పుడు ఇలా జారుగా వచ్చినప్పుడు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వంకాయలు కడిగి వాటిని మధ్యలోకి కోయండి. కోసి దాంట్లో కొంచెం ఒక్కోసారి పుచ్చులు ఉంటాయి, చూసుకోండి. అవి లేకుండా చేసి అలా కట్ చేసి పెట్టుకున్న వాటిని నూనె కాబట్టి అందులో బాండీలో ఒక్కసారి వేయించండి. ఎందుకంటే లోపల చక్కగా మగ్గుతుంది. అందుకని కొంచెం ఒక్క 2 నిమిషాలు తీసేసి ఇప్పుడు దాంట్లో మనం నూరి పెట్టుకున్న మసాలా ముద్దంతా చక్కగా పొది పెట్టేసుకోండి. తర్వాత వీటిని శనగపిండిలో ముంచి కాగుతున్న నూటిలో బాండీ పెట్టేసుకొని కాగనివ్వండి నూనె. ఇప్పుడు ఈ బజ్జీలని దాంట్లో వేసేసేయండి. చక్కగా 2 పక్కల ఎర్రగా కాలనివ్వండి. ఈ కాలిన వాటిల్లోకి ఈ లోపల ఉల్లిపాయలు చక్కగా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఉప్పు కారం వేసి నిమ్మకాయ పిండి పక్కన పెట్టుకోండి. ఈ వేగిన బజ్జీల్లో మధ్యలోకి చాకుతో కట్ చేసి ఉల్లిపాయలు వేసి ఈ రెడీ చేసుకున్న నిమ్మకారం వేసేసేయండి. తర్వాత ఇష్టమైతే పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకుంటేనే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఉత్తది కూడా తినచ్చు. మంచి టేస్ట్గా ఉంటుంది. తయారు చేసి చూడండి.